హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లాస్ట్ ఇయర్ తెలంగాణ టెట్ పేపర్ తెలుగు పార్ట్ని చూడండి. ఫస్ట్ వన్, రెబ్బెక శిల్పం ఉన్న చోటు సాలార్జంగ్ మ్యూజియం. చదువని వాడనుండుగా అన్న కవి పోతన. వెంకట నరసింహకవి రచన కుమారి శతకం. సమ్మక్క గాయపడ్డ చోటు తల్లి గద్దె. అలి పదానికి అర్థం ఏమంటే చీకటి. గోవు నానార్థాన్ని గుర్తించండి. సరస్వతి. ఉదాది పదానికి అర్థం సముద్రం. గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలంలో ఉంది అంటే ఇది భూతకాలంలో ఉంది. కింది పదాలలో అంతఃస్థానాన్ని గుర్తించండి. వంకర. నెక్స్ట్, గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి. ఈ వాక్యంలో గీత గీసిన అక్షరం ఏ విభక్తిని తెలుపుతుంది అంటే షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి యొక్క ప్రత్యయాలు కిన్, కున్ యొక్క లోన్, లోపల. అదేవిధంగా పంచమి విభక్తి యొక్క ప్రత్యయాలు వలనన్, కంటే, పట్టి. ద్వితీయ విభక్తి అంటే దాని యొక్క ప్రత్యయాలు నిన్, కున్, లన్, కుర్చి, గురించి. ఇంకా ఏంటి, సప్తమి యొక్క ప్రత్యయాలు అందున్, నన్. ఇది విభక్తుల యొక్క ప్రత్యయాలు ఉన్నాయి. విభక్తులు మొత్తం 8 ఉన్నాయి మనకు. అహ అనే పదం ఇది ఏం అవ్యాయం. కింది పదాలలో ద్వంద్వ సమాసం పదం ఏముంది? కష్ట, సుఖాలు. ఇవి ద్వంద్వ సమాసం ఉంది. చెవి కోసుకోవడం అనే పదం ఏముంది అంటే ఇది జాతీయం ఉంది. ఇది ఒక తెలుగు మెథడాలజీలోని ఒక క్వశ్చన్ ఉన్నది. చూడండి, భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నవారు ఎవరంటే నోమ్ చామ్స్కీ. నేను కొన్ని నిర్వచనాలు చేసిన వీడియో ఉన్నది చూడండి.